హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ తమ్మునేల్ చూసే ఉంటారు కదండి. సో ఈ రోజు అందరి ఫేవరెట్, ఆల్మోస్ట్ చాలా మంది చేసుకుంటారు. అండ్ నేను చేయబోయేది వెరీ ఈజియెస్ట్ ప్రాసెస్. రెస్టారెంట్ స్టైల్ మాత్రం వస్తుందండి ఖచ్చితంగా, నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే. సో అలాంటిది స్పెషల్ వంటకం ఈరోజు రెస్టారెంట్ స్టైల్ ఆలూ పాలక్. సో ఎలా చేయాలో నాతో పాటు చూసిద్దరు వచ్చేసేయండి. సో ఆలూ పాలక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాలకూర, ఆలు, అదేనండి బంగాళదుంపలు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, జీరా పౌడర్ అంటే జీలకర్ర పొడి, రెడ్ చిల్లీ పౌడర్, నార్మల్ ఆశీర్వాద ఎంటీఆర్ ఏదైనా పర్వాలేదు. మీకు దీని కలర్తో సంబంధం ఉండదు, ఎందుకంటే పాలకే డామినేట్ చేస్తుంది. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం ఆయిల్. ఇంతేనండి ఆలు పాలక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ముందుగా ఆకుకూర 1కి 4 సార్లు శుభ్రంగా కడుక్కొని ఇంత ముక్కలు చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం పెద్దవైనా పర్వాలేదు, ఎందుకంటే మనం దాన్ని రుబ్బేసుకుంటాం కాబట్టి. అలాగే దుంపలు, ఆలు మనకి ఎలాగ మట్టితో ఉంటాయి కదా, 1కి 4 సార్లు కడుక్కొని మనం అంటే కొంతమంది దుంప ఈ సైజ్ అయినా తింటారు, కొంతమంది ఈ సైజే తింటారు. సో మీ ఇంట్రెస్ట్ ఎలా ఉంటే అలా ఆ సైజులో కట్ చేసుకోండి. అట్లాగే వెల్లుల్లిపాయల్ని చిన్నగా చాప్ చేసుకుంటారు కదండి, నూడిల్స్ వాటిలో వేస్తారు, అలాగే చిన్నగా చాప్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా అతి చిన్నగా చాప్ చేసుకోవడం, అండ్ ఉల్లిపాయలు కూడా చాపింగ్. సో ఇవి రెడీ చేసేసుకొని నెక్స్ట్ నేను మీకు చూపిస్తాను, సో దట్ మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం. చూసారు కదండి, పాలకూరని 1కి 4 సార్లు కడుక్కొని నేనైతే ఈ సైజు తరుక్కున్నాను, కానీ ఇంత అవసరం లేదు ఎందుకంటే మిక్సీ కొట్టేసేదే కాబట్టి. బట్ 1కి 4 సార్లు కడుక్కున్న తర్వాతే తరగండి, లేదంటే ఇసుకుంటుంది. అలాగే నేను దుంపలు ఇలాగా ఈ సైజులో తరుక్కున్నాను. మీరు ఏ సైజులో తినాలి, చిన్నదే తింటాం మాకు పెద్దది ఇష్టం ఉండదంటే అది మీ ఇష్టం అండి. ఇది కూడా శుభ్రం కడుక్కున్న తర్వాత తరుక్కోవడం. చూసారు కదా, ఆనియన్ ఇలా చాప్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయని కూడా ఇలా చాప్ చేసుకున్నాను, వెల్లుల్లిపాయలు చిన్నగా చక్కగాను మనం నూడిల్స్లో వాటిలోకి వేస్తాం కదండి, అలాగా. అంతేనండి, నెక్స్ట్ మన ప్రాసెస్కి వెళ్ళిపోతాం. సో ముందుగా ఈ ఆలూని ఐదర్ గిన్నెలో పెట్టి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోండి. అంటే మనం కుక్కర్లో పెడితే ఒక విజిల్ వస్తే ఎలా ఉడుకుతుందో ఆల్మోస్ట్ 80 to 90% ఉడకాలండి. మనది క్విక్ రెసిపీ కాబట్టి నేను కుక్కర్లో పెట్టి 1 విజిల్ అయితే తెప్పిస్తున్నాను. అలా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఉడికించుకొని 90%, 80 నుంచి 90%, 80 to 90% కుక్ అయ్యేలాగా ఉడికించుకోండి. ఇంకా చూసారు కదా, గిన్నెలో నేను కొంచెం వాటర్ వేసి ఒకటే విజిల్ తెప్పిస్తున్నానండి కుక్కర్లో పెట్టి. చూసారు కదా, కుక్కర్లో పెట్టి సింగిల్ విజిల్. సో స్టవ్ మీద కుక్కర్ పెట్టి విజిల్ తెప్పిస్తున్నానండి. ఇది ఉడికే లోపల స్టవ్ మీద వేరే గిన్నెలో నీళ్లు పెట్టి ఇది కొంచెం మరిగిన తర్వాత మనం ఈ పాలకూరని వేసుకుందాం. చూసారుగా, ఇలా బాగా మరుగుతున్నప్పుడు మనం పాలకూర వేసేసుకుందాం. సో ఇలా వేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా ఉడకాలండి. ఆల్రెడీ మరిగిన నీళ్ళే, ఒక 3 minutes to 4 minutes ఉంటే సరిపోతుంది. చూసారుగా, 3 నుంచి 4 నిమిషాలు బాగా ఉడికిపోయిందండి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆకుకూరని కొంచెం వడగట్టుకొని చల్ల నీళ్ళలో వేసుకోండి. అంటే కొంచెం నార్మల్ రెగ్యులర్ వాటర్లో వేసేసుకుంటే మనకి అప్పుడు అదే గ్రీన్ కలర్ అన్నది కూర మొత్తానికి ఉంటుందండి. ఒకవేళ ఆ వేడి నీళ్ళలోనే ఉంచేసి కొంచెం చల్లారిన తర్వాత డైరెక్ట్గా మిక్సీ చేసేసుకుంటే కనుక, ఇలా చల్ల నీళ్ళలో వెయ్యకుండా వేసేసుకుంటే కనుక నల్లగా మారిపోతుందండి. అంటే పాలక్ పన్నీర్ జనరల్గా గ్రీనిష్గా ఉంటే నచ్చుతుంది కదండి, అందుకోసం అదే గ్రీన్ కంటిన్యూ అవ్వాలి అని అంటే కనుక వేడి నీళ్ళలోంచి ఉడికిన దాన్ని చల్లని గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులోకి ఇది వేసి అప్పుడు చల్లారాక మనం మిక్సీ చేసుకోవాలండి. ఈ లోపల మన కుక్కర్ కూడా ఉడికిపోయిందండి. ఆలు చూసారు కానీ అందులో ఏమైనా వాటర్ ఉంటే అది కొంచెం స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అలాగే మనం పాలకూర కూడా చన్నీళ్ళలో వేసుకున్నాం కదండి, అది కూడా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది నేను మెత్తటి పేస్ట్ లాగా రుబ్బేసుకుంటానండి. చూసారుగా, ఒక పక్క నాకు పాలకూర ప్యూరీ రెడీ అయిపోయింది, ఒక పక్క ఆలునేమో చక్కగా వాటర్ తీసేసి స్ట్రెయిన్ చేసేసుకున్నాను. ఇక మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మూకుడు పెట్టి నూనె వేడెక్కిన తర్వాత చక్కగా ఎండుమిరపకాయలు, జీలకర్ర, తురిమి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు, చిన్న పెన్నసరి వెల్లుల్లి గుడ్లు తురిమి ఉంచుకున్నాం కదండి అవి,
వేసి బాగా కలపండి. వీటితో పాటే ఉల్లిపాయలు కూడా వేసేసేయండి. సో ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలండి. అయితే ఈ ఉల్లిపాయలు ఆల్మోస్ట్ 70% వేగే వరకు ఇలాగా ముందు వీటితోటే వేయించుకోవాలి. అంటే 70% ఉల్లిపాయలు చక్కగా ఈ కలర్ నుంచి లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ముందు వేయించుకోవాలంటే 70% పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ఒక 70% వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటామండి. వేసుకొని కంప్లీట్గా ఉన్నవన్నీ కలిపి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు, అంటే మిగిలిన 30% బంగారు రంగు ఛాయలో ఉల్లిపాయలు మారే వరకు మరొక 30% ఒకసారి వేసేసుకోవాలండి. మనకి ఉల్లిపాయ కంప్లీట్గా వేగింది, 100% వేగింది, పచ్చివాసన అంతా పోయింది అన్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామండి. సో దాని తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కూరకు తగ్గ కారం, అలాగే కూరకు సరిపడా ఉప్పు వేసి అన్నీ కలిపి పచ్చి వాసన పోయే వరకు మరొక్కసారి ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వాటన్నిటితో కలిపి కలుపుకోవాలండి. ఈ పొళ్ళు తాలూకు పచ్చివాసన అంతా పోవాలన్నమాట. అలా కలుపుకోవాలి. చూసారుగా అన్నీ పచ్చివాసన పోయే వరకు వేచుకున్న తర్వాత ఇందాకలా మనం రుబ్బి ఉంచుకున్న పాలక్ ప్యూరీ, అదేనండి మనం పాలకూర ఉడికించి చల్లార్చుకొని రుబ్బుకున్నాం కదండి, ఆ పేస్ట్ అనమాట. అది ఇందులో వేసేయాలి. చూసారుగా ఇది వేసేస్తున్నానండి. ఆ పాలకూర రుబ్బిని ఇందులో వేసిన తర్వాత శుభ్రంగా ఆ పొడులు ఈ ఉల్లిపాయ అంతా ఈ ఆకుకూరకు పట్టేటట్టు శుభ్రంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోని మినిమం 3 to 6 minutes మనం అలా బాగా మగ్గనివ్వాలండి. చూసారు కదా, నేను ఇలా మూత పెట్టి దాన్ని 3 to 6 minutes అయితే బాగా మగ్గనిస్తాను. సో ఆల్మోస్ట్ మనకి 3 minutes అలా చూసారు కదా ఎంత బాగా దగ్గర పడిందో. సో ఈ స్టేజ్లో మనం ఇందాక బాయిల్ చేసి వాటర్ అంతా మనం స్ట్రెయిన్ చేసుకున్న ఆలు వేసేసుకోవాలండి. చేసుకొని జస్ట్ చక్కగా కొంచెం కలుపుకోవాలి. ఇంత బాగా కలుపుకున్న తర్వాత మరొక్కసారి, ఎందుకంటే ఇందాక మనం పాలకూర బాగా మగ్గించుకున్నాం కదండి, ఇప్పుడు దుంపలతో ఆలు ఉడికించిన ఆలు వేసిన తర్వాత కూడా ఒకసారి ఇదంతా కూరకు పట్టేటట్టు మనం మూత పెట్టుకొని ఇంకొక 2 minutes అయితే వెయిట్ చేద్దామండి. 2 minutes అయితే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఆహా, వేడి కాలుతున్నది, బట్ స్టిల్ పట్టుకోవాలి కదని చేస్తున్నాను. వేడి వేడి రెస్టారెంట్ స్టైల్ ఆలు పాలక్, అదిగో మంచిగా రైస్ అయితే రెడీ అయిపోయింది. మా లంచ్ ఐటెం రెడీ. అఫ్కోర్స్ అక్కడ పప్పు చేశాను కానీ రోజు పప్పు మీకు చూపించడం ఎందుకని చూపించట్లేదు. సో ఒకసారి ఇక్కడ పెట్టేస్తాను, ఆగండి. సో ఈ డిష్ మీరు ఎలా చేస్తారో కింద కమెంట్ చేయండి. నేను చేసిన దానికన్నా డిఫరెంట్గా ట్రై చేస్తే కనుక నాకు అది కూడా చెప్తే మేబీ నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తుంటాను. ఇలాంటి వంటకాలు మరికొన్ని మీకు త్వరలో అయితే ఎక్కువ రిలీజ్ అవుతాయండి. ఇన్కేస్ ఏమైనా వెజ్ వంటకాలు మీకు కావాలంటే కనుక కింద కమెంట్ చేయండి, నేను అది చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. నోరు ఊరిపోతుందండి, ఇంక నేను లంచ్ చేయాలి. బాయ్.